This conference will now be recorded. PDF ఫైల్ అయితే 256, పేజ్ ఇంప్రింట్ అయింది 241. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా, యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణ యోగము 104వ రోజు, 21 డిసెంబర్ 2020. ఇక్కడ వశిష్ఠ క్వశ్చన్ అడుగుతారు మేడం, దాన్ని రిపీట్ చేస్తాను. క్వశ్చన్ ఓకే. వశిష్ఠ ఆస్క్డ్, యూ ఎంజాయ్ సచ్ లాంజివిటీ as would suggest that you have attained final liberation and you are wise, brave and a great yogi. Pray tell me what extraordinary events you remember relating to this and the previous world cycles. అక్కడికి ఆపాము నేను. said, okay, I remember that once upon a time there was nothing on this earth. ఒక టైంలో భూమి మీద ఏమీ లేదని నాకు జ్ఞాపకం ఉంది. Neither trees and plants nor even mountains. చెట్లు కానీ, మొక్క వృక్షాలు కానీ, పర్వతాలు కానీ ఏమీ లేవు. For a period of 11,000 years, the earth was covered by lava. అంటే పీరియడ్ ఆఫ్ 11,000 years. 11,000 సంవత్సరాలు. ఇదంతా లావా అంటే అగ్ని పర్వతంలోంచి వచ్చినటువంటి ద్రవం మండి, అది లావా. దాంట్లోకి భూమి అంతా నిండిపోయింది, ఎవరైపోయింది. In those days, there was neither day nor light. Neither day nor light. In those days, there was neither day nor light below the polar region. అంటే అక్కడ రోజు అంటే పగలు లేదు, కాంతి కూడా లేదు ఆ రోజుల్లో. For in the rest of the earth, neither the sun nor the moon shone. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎక్కడా కూడా కనబడలేదు. Only one half of the polar region was illumined. One half of the polar region? Only one half of the polar region was illumined. అంటే ధ్రువాల్లో ఒక సగం మాత్రమే కాంతివంతంగా ఉండేది. Then demons ruled the earth. రాక్షసులు భూమిని పాలిస్తూ ఉండేవి. They were deluded, powerful and prosperous. వాళ్ళు భ్రాంతితో చాలా శక్తివంతంగా, మంచి వెల్త్, ప్రాస్పరస్ గా, అంటే అన్ని రకాలైన ధనధాన్యాలతో ఉండేవారు. ధాన్యాలని కాదంటే వెల్త్ తో ఉండేవారని. And the earth was their playground. వాళ్ళకి భూమి వాళ్ళు ఆడుకునే స్థలంగా ఉండేది. Apart from the polar region, the rest of the earth was covered with water. ఆ పోలార్ రీజియన్ తప్ప మిగతా భూమి అంతా కూడా నీటితో నిండిపోయింది. And then for a very long time the whole earth was covered with forests. చాలా కాలం ఈ భూమి అంతా కూడా కొన్నాళ్ళు అయ్యాకనమాట అడవులతో నిండిపోయింది. Except the polar region. పోలార్ రీజియన్స్ తప్ప మిగతా భూమి అంతా. Then there arose great mountains. తర్వాత పెద్ద పర్వతాలు రావడం మొదలైంది. పుట్టే అంటే పర్వతాలు ఉద్భవించి. But without any
human inhabitants. ఒక్క మనిషి కూడా లేకుండా ఉండేది. For a period of 10,000 years, the earth was covered with the corpse of the demons. 10,000 సంవత్సరాలు ఆ రాక్షసుల యొక్క మృతదేహాలతోటే భూమి అంతా నిండిపోయింది. At one time, the gods who used to roam the skies had vanished from the sight on account of fear. అంటే ఈ భూమిని పరిపాలించే దేవతలు కూడా భయంతో వాళ్ళు డిసప్పేర్ అయిపోయారు, అంటే వ్యానిష్ అయిపోయారు, అంటే అదృశ్యం అయిపోయారు. And the earth had become more like a single mountain. ఈ భూమి అంతా ఒక పెద్ద పర్వతంలాగా అయిపోయింది. I remember many such events. నేను అలాంటి ఎన్నో సంఘటనలు గుర్తు చేసుకుంటున్నాను. But let me narrate to you what is important. అందులో ముఖ్యమైనవేవో నీకు బోధపరుస్తాను, మీకు చెప్తాను. During my lifetime, I have seen the appearance and disappearance of countless Manu. అంటే ఇప్పుడు వైవస్వత మనువు రూల్ చేస్తున్నారంటారు, అంటే ఈ మొత్తం రూలింగ్ చేసిన వాళ్ళు మనువులు అన్నమాట. నేను అలాంటి ఎంతమంది మనువులను నా జీవిత కాలంలో చూసాను. At one time, the world was devoid of the gods and demons. ఒక సమయంలో దేవతలు లేరు, రాక్షసులు లేరు భూమి మీద. But was one radiant cosmic egg, EGG egg. బాగా కాంతివంతమైనటువంటి ఒక విశ్వజనీనమైన ఒక అండం మాత్రమే ఉండేది, పెద్దది. At another time, the earth was populated by Brahmana. ఒకసారి బ్రాహ్మణుల చేత నిండిపోయింది ఈ భూమి. బ్రాకెట్ లో ఇచ్చినారు మేడం, మెంబర్స్ ఆఫ్ ద ప్రీస్ట్ క్లాస్. బ్రాహ్మణ అంటే అదే బ్రహ్మ జ్ఞానం కోసం, అంటే ప్రీస్ట్ క్లాస్ అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరో వాళ్ళు, అంటే అందరూ పూజారులు. Who were addicted to alcohol. వాళ్ళేమో ఆల్కహాల్ కి బాగా అలవాటు అయిపోయింది. Sudra, bracket లో servant class, who ridiculed the gods. శూద్రులేమో దేవతలని అపహాస్యం చేసేవారు. And polyandrous woman. Polyandrous woman. పోలియాండ్రీ అంటే చాలా భర్తలు ఉన్నటువంటి స్త్రీలు కావాలి. ఒకే స్త్రీకి చాలా మంది భర్తలు ఉంటే పోలియాండ్రీ అంటారు. చూడండి, చూడండి మేడం, పోలియాండ్రస్, ఏఎన్డిఆర్వై అన్నా ఏఎన్డిఆర్ఓఎస్ అన్నారు, సిఓఎల్వై. పోలి అంటే మెనీ అండి. మీనింగ్ దొరకట్లేదు ఇంట్లో. ఓకే. Having more than one husband at a time, madam. Having more than one husband at a time. అదే ఒకే స్త్రీకి అందరూ భర్తలు ఉండే అటువంటి. I also remember another epoch when the earth was covered with forests. మరో యుగంలో కేవలంగా అడవులతో నిండిపోయింది. When the ocean could not even be imagined and when human beings were spontaneously created.
ఆ టైంలో అసలు సముద్రాలు అన్నవి ఊహించలేము, అంటే ఎక్కడ లేవు అనమాట. ఎప్పుడైతే అప్రయత్నంగానే మానవులు ఉద్భవించారు, సృష్టించబడ్డారు. At another time, there was neither mountain or earth. ఇంకో సమయంలో భూమి గాని పర్వతాలు గాని లేవు. The gods and the sages dwelt in space. అంటే దేవతలు, మహాత్ములు వీళ్ళందరూ కూడా స్పేస్ లోనే, అంటే ఖాళీలోనే ఉండేవారు, అంటే భూమి లేదు కదా. At another time, there were neither the gods nor the sages, etc. Darkness prevailed everywhere. ఇంకొకసారి అంటే ఇంకో యుగంలో అనమాట, మహాత్ములు గాని దేవతలు గాని లేరు, ఇక్కడ చీకటే ఉండేది. First, there arose the notion of creation. అప్పుడు సృష్టి యొక్క ఒక ఆలోచన వచ్చింది. Then light and the division of the universe arose. ఇప్పుడు కాంతి ఈ విశ్వం ఎన్నోగా ముక్కలుగా అవడం, అంటే విభజించబడడం జరిగింది. Then one after the other, the diverse beings were created. ఎన్నో రకాలైనటువంటి ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో రకాలైనటువంటి జీవులు సృష్టించబడ్డాయి. As also the stars and the planets. అదే విధంగా నక్షత్రాలు, గ్రహాలు కూడా సృష్టించబడ్డాయి. I saw that during one epoch, it was the Lord Vishnu who created the universe. During another, it was Brahma. ఒక యుగమేమో లార్డ్ విష్ణువుతో తయారు చేయబడింది, ఒక యుగం ఏమో బ్రహ్మతో తయారు చేయబడింది. Who created the universe, and in another, it was Shiva who became the creator. తర్వాత శివుడు క్రియేటర్ అయ్యాడు, అంటే సృష్టికర్త అయ్యాడు. Whatever is happening in the present creation has happened exactly in the same manner during 3 previous creations. ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి ఎలా ఉందో ఇంతకు ముందు 3 సార్లు కూడా ఇలాంటి రకంగానే సృష్టి జరిగింది. But I remember the events of 10 such creations. Events of many 10 such creations. 10 సృష్టిల యొక్క విషయాలు నాకు గుర్తున్నాయి. Vasishtha asked, "O Busanda, how is it that your body has not been consumed by death?" మళ్ళీ వశిష్ఠులు వారు అడిగారు, నీ శరీరం ఇన్ని రకాలైన వాటిలో కూడా ఏ రకంగా నీకు మృత్యుకి లోనవ్వలేదు? Busanda replied, "Death does not wish to kill one who does not have raga dvesha or false notions and mental habits." బుసుండా చెప్తున్నట్టు, ఎవరికైతే రాగద్వేషాలు, మానసికమైనటువంటి లక్షణాలు ఎవరికి లేవో అలాంటి వాళ్ళని డెత్ వరించదు, మృత్యుదేవత రాదు వాళ్ళ దగ్గరికి. Death does not wish to kill one who does not suffer from mental illness. ఆ ఇల్నెస్ ఏంటో చదువు, మెంటల్ ఇల్నెస్. Who does not entertain desires and hopes. ఎవరికైతే కోరికలు, ఆశలు అనేవి ఉండవో, మానసికమైనటువంటి బాధలు లైక్ కామ, క్రోధ, మద, మోహ, లోహం, ఆశ్చర్యాలన్నీ మెంటల్ ఇల్నెస్. ఇవన్నీ ఎవరికి ఉండవో అలాంటి వాడి దగ్గరికి మృత్యు రాదు. Which give rise to anxieties and worry. ఈ ఆశలు, కోరికలను, ఆతృతల్ని, ఆందోళనని తెచ్చిపెడతాయి. Who is not poisoned by greed. Poisoned by greed, madam. లోభం అనేటటువంటి విషయం లేదు. Whose body and mind
are not burnt by fire of anger and hate, కోపం ద్వేషము అనేటటువంటి అగ్నితోటి ఎవరి శరీరాలు అయితే కాల్చబట్టంలోనో, who is not churned and ground by the mill of lust, భోగలాలసలు అనే దాంతో ఎవరైతే కుదిపి బట్టం లేదో, who is firmly established in the pure awareness of Brahman, the Absolute, ఆ పరమతత్వం అయిన పరబ్రహ్మతత్వంలో ఎప్పుడు ఎవరైతే స్థిరంగా ఉంటారో, and whose mind is not distracted like a monkey, కోతిలాగా ఎవరి మనసు ఇటు అటు వెళ్ళిపోకుండా ఉంటుందో, ఇలాంటి వాళ్ళని మృత్యు వరించదు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. ఓకే. అంధీకృత హృదాకాశః అంధీకృత హృదాకాశాః కామకోప వికారజాః ఓకే. చింతా న పరిహింసంతి చిత్తం యస్య సమాహితం. ఇంతనా పరిహస్యంతి అన చింత ఇంతనా అంటే నేను అనుకోవడం ఇక్కడ ఇగో పైన చెప్పినది ఎవరెవరికైతే కామక్రోధాలు ఇలాంటివన్నీ లేవో వాళ్ళని మృత్యు వరించదు. ఆ చింత అంటే బహుశా అదేనేమో చదవండి. He whose mind and heart are established in supreme peace is not touched by the blinding evils born of lust and hate. అంటే మళ్ళీ చదవండి. He who భోగలాలస ద్వేషం నుంచి ఉద్భవించినటువంటి మొదటి వాక్యం ఒకసారి చదవరా. He whose mind and heart are established in supreme peace, మనస్సు హృదయము ఎవరికైతే పరమ శాంతిలో స్థిరంగా ఉంటున్నాయో, is not touched by the blinding evils. అటువంటి వ్యక్తిని చెడు అనేవి కూడా గుర్తించలేదు. చెడు అంటే అదే రాగద్వేషాలు అనేవి కామక్రోధాలు గుర్తించలేవు. Born of lust and hate. అవన్నీ కూడా లస్ట్ అంటే భోగలాలస నుంచి ద్వేషం నుంచి ఉద్భవిస్తున్నాయి. అవి అతన్ని గుర్తించలేవు. Even the contemplation of the self, which is infinite consciousness, banishes sorrow. ఆత్మతత్వం మీదనే నిరంతరంగా మనస్సును అంటే స్థిరంగా ఉండడం వల్ల దుఃఖం జయించబడుతుంది. Terminates the long dream vision of the world appearance. దృష్టి ప్రపంచం అనేటటువంటి ఈ పెద్ద కళ కూడా పోగొట్టుతుంది. ఆత్మతత్వంలో ఉంటే ఇది కూడా పోతుంది. Purifies the mind and the heart. మనస్సుని హృదయాన్ని పవిత్రం చేసి and dispels worries and misfortunes. అంటే ఆందోళనని దురదృష్టాలని కూడా పోగొడుతుంది. అంటే కేవలం ఆత్మతత్వంలో ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. But this contemplation of the self has comrades, as it were. ఈ ఆత్మతత్వంలో ఉండడం అనడానికి కొన్ని స్నేహితులు ఉన్నాయి. That closely resemble such contemplation. అంటే అదే కాంటెంప్లేషన్ అంటే ఆ తత్వంలో ఉండడానికి సరితుల్యంగా ఉన్నది. Among them is the contemplation of the life force or prana. అంటే ప్రాణశక్తి మీద ధ్యానం పెట్టడం ఒకటి,
which enables one to overcome sorrow and to promote auspiciousness. దుఃఖాన్ని జయించి పవిత్రత్వాన్ని పెంచుకోవడానికి కూడా ప్రాణశక్తి మీద మనస్సుని లగ్నం చేయడం వల్ల సంభవం. It is that contemplation of prana that has bestowed longevity and also self-knowledge on me. అలాంటి ఆత్మతత్వంలో ఉండబట్టే, అంటే ప్రాణం మీద ఆత్మతత్వం మీద నేను ఇంతకాలం ఉండగలిగాను. Lord, look at this enchanting body. ఈ శరీరాన్ని మీరు చూడండి. Which is supported by 3 pillars. 3 స్తంభాలతోటి ఇది సపోర్ట్, అంటే దానికి ఆధారంగా ఉంది. బ్రాకెట్ లో 3 bodies or 3 nadi అని ఉంది మేడం, క్వశ్చన్ మార్క్. ఈ 3 శరీరాలు 3 నాడులు. And endowed with 9 gates. 9 ద్వారాలు. And which is protected by the ego sense, which has 8 concerts. అంటే 8 ఇగో సెన్స్ ని 8 దేవతలు లాంటి వాళ్ళు రక్షించారు. బ్రాకెట్ లో పూర్యస్తక అని ఉంది. And the several relatives, root elements. ఇంకా ఎంతో మంది మూలకాలు అంటే ఎలిమెంట్స్ రక్షించారు. Enclosed right in the middle of this body are the subtle Ida and Pingala. సూక్ష్మతరమైన ఇడా అండ్ పింగళ అని అవి ఎన్క్లోజ్ చేసి అంటే ఆవరించి ఉంటాయి. There are 3 lotus like wheels. కలవ పువ్వులు లాంటి 3 చక్రాలు ఉన్నాయి. These wheels are composed of bones and flesh. ఈ చక్రాలు రక్తమాంసాలతో తయారు చేయబడ్డాయి. When the vital air wets the wheels. Vital air గాలి మేడం. wheels. ఒక అంటే వైటల్ ఎయిర్ అంటే ప్రాణశక్తి, ప్రాణ లాంటి గాలి, అది ఈ 3 చక్రాలని తడుపుతూ ఉంది. The petals or the radii of these lotus like wheels began to vibrate. ఈ వీల్ లో ఉన్నటువంటి అంటే లోటస్ లాంటి ఈ చక్రంలో ఉన్న పెటల్స్ అన్ని స్పందించడం మొదలెట్టాయి. The vital airs expand on account of their expansion. ఈ అంటే వైటల్ ఎయిర్ అంటే ప్రాణశక్తి లాంటి గాలి, అది ఎక్స్పాండ్ అయ్యింది వాటికి ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ అనేటటువంటి లక్షణం వల్ల. These nadi thereupon radiate above and below. అవి నాడిని పైకి కిందకి వ్యాపించేటట్టు చేసి, అంటే రేడియేట్ అన అబోవ్ అండ్ బిలో. రేడియేట్ మేడం. Sages call these vital airs by different names. Sages call these vital airs by different names. ఈ వైటల్ ఎయిర్ రకరకాల పేర్లు ఉన్నాయి. సారీ మేడం, చెప్పండి. నేను చెప్పట్లేదు, మీరు ఎవరో మాట్లాడుతున్నారు. Sages call these vital airs by different names: prana, apana, samana, etc. అంటే మహాత్ములు ఈ గాలుల్నే అంటే ప్రాణం అపానం ఇలాంటి 5 రకాల పేర్లు ఉన్నాయి కదా, ప్రాణ అపాన వ్యానం ఉదాన సమానం అని, అలాంటి పేర్లతో పిలుస్తున్నారు.
on account of their diverse functions. వాటి యొక్క వేరు వేరు ఫంక్షన్స్ వల్ల అంటే మొత్తం శరీరం అంతటిని వర్ణిస్తున్నాడు అనమాట ఈయన. These functions derive their energy from the central psychic center, ఇవన్నీను వాటి యొక్క శక్తిని లోపల ఉన్న సైకిక్ సెంటర్ నుంచి తీసుకుంటాయి. which is the heart lotus. అది హృదయం అనే పద్మం నుంచి, పద్మ రూపంలో ఉన్న హృదయంలోంచి తీసుకుంటాయి శక్తిని. That energy which thus vibrates in the heart lotus is known as prana. హృదయ పద్మంలోని వైబ్రేట్ అయ్యేటటువంటి ఆ శక్తి ప్రాణశక్తి. It enables the eyes to see, the skin to feel. ఈ శక్తి కళ్ళు చూడగలిగేటట్టుగా, చర్మాన్ని స్పృశించగలిగేటట్టు అలా చేస్తుంది. The mouth to speak, the food to be digested. ఆ నోరు మాట్లాడగలిగేటట్టు, ఆహారం పచనమయ్యేటట్టు. And it performs all the functions in the body. శరీరంలో ఉన్న అన్ని పనులు కూడా చేస్తుంది. It has two different roles. దీనికి రెండు ముఖ్యమైనటువంటి పాత్రలు ఉన్నాయి. One above and one below. ఒకటి ఊర్ధ్వంగా, ఒకటి నిమ్నంగా. And it is then known as prana and apana respectively. పైకి వెళ్ళేది ప్రాణం అని, కిందకి వెళ్ళేదాన్ని అపానం అని అంటాం. I am devoted to them. నేను వాటికి అంకితమై భక్తుడై ఉన్నానంటే అంకితమై ఉన్నాను. They are free from fatigue. అవి అలసట లేకుండా ఉంటాయని. Shine like the sun and the moon in the heart. సూర్య చంద్రుల్లాగా అవి ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. Or like the cart wheels of the mind. మనస్సు యొక్క అంటే ఎలా అయితే బండి చక్రాల్లాగా మనస్సుకి చక్రాల్లాగా ఉంటాయి. Which is the guardian of the city known as the body. శరీరం అనేటటువంటి ఒక పట్టణం, దానికి ఆ మనస్సు గార్డియన్. And are the favorite. Yeah. గార్డియన్ అంటే రక్షక భటుడు. And are the favorite horses of the king known as ego sense. రాజుగారి యొక్క హార్సెస్ ఏమిటంటే అహంకారం. అలాంటి Being devoted to them, I live as if in deep sleep. వాటికి నేను భక్తుడిగా అంటే డివోట్ అయ్యి నేను గాఢ నిద్రలో ఉండేవాడిని. Forever in homogeneous consciousness. ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి చైతన్య స్థితిలో ఉండేవాడిని. He who adores the prana and apana. ప్రాణాపానాలని ఎవరైతే ఆరాధిస్తారో thus is not reborn in this world again. అటువంటి వ్యక్తి మళ్ళీ ఈ ప్రపంచంలో జన్మించడు. And is freed from all bondage. అన్ని బంధాల నుంచి స్వేచ్ఛగా ఉంటాడు. Busunda continued. బుసుండగా ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. Prana is constantly in motion inside and outside the body. ప్రాణశక్తి శరీరానికి లోపల బయట కూడా నిరంతరాయంగా చలనంతో ఉండి. Prana is that vital air which is established in the upper part. ప్రాణం అనేది ఊర్ధ్వముఖంగా, శరీరం యొక్క ఊర్ధ్వముఖంగా ఉండేటటువంటి ఆ శక్తి. Apana is
similarly and constantly in the motion inside and outside the body, అపానం అన్నది శరీరం లోపల వెలుపల కూడా నిరంతరాయంగా తెలుస్తూ ఉంటుంది. but it dwells in the lower part. కానీ అది ఎప్పుడు కూడా శరీరం యొక్క అధోభాగంలో ఉంటుంది. Pray, listen to the practice of the extension or the control of this life force, ఈ ప్రాణశక్తి యొక్క వ్యాపించడం, నియమించడం, which is conducive to the welfare of one who is awake or asleep. ఎవరైతే నిద్రలో ఉన్నా తెలివిగా ఉన్నా వాళ్ళకి అది సహాయం చేస్తూ ఉంటుంది. The efflux of the vital force centered in the heart lotus, అంటే హృదయ కుహరంలో, అంటే మనం హార్ట్ లోటస్ అంటే హృదయ పద్మంలో ఉన్నటువంటి శక్తి of its own accord and without effort, ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్ అంటే తనంతకు తాను అప్రయత్నంగా, is known as rekaka or exhalation. దాన్ని నిశ్వాసము అని అంటాం. The contact with the source of the pranic force, అంటే ప్రాణశక్తి మూలంతో కాంటాక్ట్ లో ఉండడం వల్ల, సంబంధం కలిగి ఉండడం వల్ల, which is located downward to the length of 12 fingers, which is located downward, ఒక 12 ఫింగర్స్ అంటే వేళ్ళు అంత పొడుగు కలిగి కిందగా ఉంటుంది. in the heart lotus, in the heart lotus అంటే హృదయ పద్మంలో, is known as పూరక or inhalation. దాన్ని పూరకము లేకపోతే అంటే ఉచ్ఛ్వాసము అంటాం. When the apana has ceased to move, అపానవాయువు ఎప్పుడైతే ఆగిపోతుందో, చలనం ఆగిపోయిందో, and when the prana does not arise, ప్రాణం పైకి రానప్పుడు, and move out of the heart, and move out of the heart, హృదయం నుంచి బయటకు వచ్చేసి, బ్రాకెట్ లో ఇచ్చారు మేడం, and till these begin to happen, and till these begin to happen, begin start, ఓకే, ఇవన్నీ జరగడం మొదలయ్యేసరికి it is known as kumbhaka. దాన్ని కుంభకం అని అంటారు. బ్రాకెట్ లో రిటెన్షన్ యాజ్ ఆఫ్ ఏ ఫిల్డ్ పాట్. కుంభకం అంటే గాలిని పూరించి ఉంచుకోవడం, అదే చెప్పారు బ్రాకెట్ లో. There are said to be 3 points for rekaka. అదే ఉచ్ఛ్వాసానికి, నిశ్వాసానికి 3 ఉన్నాయి. నిశ్వాసానికి రికాక, కుంభక అండ్ పూరక. కుంభకం, పూరకం, రికాక అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస పూరకాల్లో 3 భాగాలు అని చెప్పారు. రేచకం మేడం అది. పూరకం, కుంభకం, రేచకం. అదే అంటే మనం ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనడానికి రకరకాల పేర్లు. Number 1 outside the bracket లో the nose, అంటే ముక్కుకి అవతల. Number 2 వచ్చి from below the place known as ద్వాదశాంత. ద్వాదశాంతం అనే
స్థలానికి కిందని. And third one, the source of prana, lotus heart. అంటే ప్రాణానికి మూలం హృదయం. Pray, listen to the natural and effortless movement of the life force at all times. ఈ ప్రాణశక్తి యొక్క చలనం అన్ని సమయంలోని జాగ్రత్తగా విను. The movement of the vital air up to the extent of 12 fingers from oneself constitute రేచక. అంటే 12 అంగుళాల పొడుగు ఉన్నట్టు కిందని ఉన్నదాన్ని అక్కడ దాన్ని రేచకం అంటారు. That state in which the apana force remains in the ద్వాదశాంత. అంటే అపాన అనే శక్తి అక్కడ ద్వాదశాంతంలో ఉండిపోతుంది. Like the unfashioned pot in the potter's clay should be known as external kumbhaka. అంటే వాటర్ అంటే ఏంటి? కుండలు చేసే కుమ్మరి యొక్క ఇంకా కుండ చేయకుండా ఉన్నటువంటి క్లే ఎలా మిగిలిపోతుందో అది కుంభకంగా అక్కడ, అంటే కుంభకం అంటే లోపల గాలిని పట్టించడం అక్కడ ఉంటుంది. When the outgoing air moves up to the tip of the nose, అంటే పైకి వెళ్ళేటటువంటి గాలి ముక్కు కొస వరకు వెళ్ళేసరికి it is known as రేచక. రేచక లేకపోతే నిశ్వాసం. అంటే గాలి బయటకు వెళ్ళడం, గాలి లోపలికి రావడం, ఉంచుకోవడం, 3 ప్రక్రియల్ని. ఆ ఉంచడం ఏమని కుంభకం అని, వదిలేయడాన్ని రేచకము లేదా నిశ్వాసం అని, పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసము లేదా ఇంకోటి ఏంటి పూరక. అది. When it moves up to the extent of the ద్వాదశాంత, it is known as external రేచక. బాహ్య రేచకం అంటే ద్వాదశాంతం అన్న ప్లేస్ వరకు అది కదిలితే దాన్ని ఎక్స్టర్నల్ రేచక అన్నారు. రేచకం అంటే గాలి వదిలేయడం. When the movement of prana has ceased outside itself, ప్రాణం అన్నది దానికి బయటనే అది ఆగిపోతుంది. And as long as the apana does not arise, అపాన అన్నది మొదలవనంత వరకు they call it external kumbhaka. ఎక్స్టర్నల్ కుంభకం, బాహ్యమైన కుంభకం అని అంటారట. When, however, the apana flows inwards, అపాన వాయువు లోపలికి ప్రవహిస్తే without the prana rising within, ప్రాణశక్తి ఉన్నతంగా వెళ్లకుండా they call it internal kumbhaka. దాన్ని అంతర్గత కుంభకం అంటారు. When the apana rises in the dwadashanta and attains internal expansion, అపానవాయు ద్వాదశాంతం వరకు వెళ్లి వ్యాకోచించినప్పుడు it is known as internal puraka. దాన్ని అంతర్గతమైన పూరకం అంటాం. He who knows these kumbhaka is not born again. ఎవరికైతే ఈ కుంభకం అన్నది బాగా వచ్చో వాళ్ళు తిరిగి పుట్టరు. Whether one is going or standing, awake or asleep, ఒక వ్యక్తి వెళ్ళిపోతే నడుస్తున్నా, నిలబడినా, నిద్రలో ఉన్నా, జాగరూకంగా ఉన్నా, these vital airs which are naturally restless, ఈ ప్రాణ వాయువులు అవి ఎప్పుడు కూడా రెస్ట్లెస్ గానే ఉంటాయి.
are restrained by these practices. ఇప్పుడు మనం చెప్పిన ఈ కుంభకం పూరకం రాచకం వీటి వల్ల ఈ ప్రాణశక్తి కూడా కంట్రోల్ అవుతుంది, ప్రాణవాయువులు కూడా. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. ఉమ్, యత్ కరోతి ఉమ్, యద్ స్నాతి ఉమ్. బుద్ధ్యైవాల మనుస్మరన్. ఆ, బుద్ధే వాలానా. బుద్ధ్యైవాల మనుస్మరన్. ఉహు. ఆ, కుంభీకాదిన్నరః ఆ. స్వాంతస్తతత్ర కర్తా నా కించన. అంటే కుంభకం చేసిన వ్యక్తి ఎప్పుడు స్థితుడిగా స్వాంతంగా అంటే స్వాంతన అంటే కంఫర్టబుల్ గా ఉండి ఆయన మళ్ళీ నా స్థితి అన స్వాంత నా కించన. లాస్ట్ లో చదవండి పూర్తిగా. కుంభాకాదీన్నరః ఉమ్, స్వాంతస్తత్ర కర్తా నా కించన. ఆహా. కొంచెం కూడా కర్తృత్వం లేకుండా ఆయన స్వాంతుడై ఉంటాడు. దెన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ ఈట్స్, నేను అప్పుడు ఏ పని చేసినా సరే, నేను తాగినా తిన్నా, he who knows this kumbhaka is not the doer of these actions. ఎవరైతే కుంభకాన్ని తెలుసో అంటే ఎవరికైతే తెలుసో వాళ్ళు పనులకి కర్తలుగా ఉండరు. In a very few days he attains the supreme state. కొన్ని రోజుల్లోనే ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు. He who practices this kumbhaka is not attracted by external objects. కుంభకాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు బాహ్యమైన వస్తువుల చేత ఆకర్షితులు అవరు. They who are endowed with his vision, endowed with his vision, with his this అనే vision, capital, with this, this vision, ఈ దృష్టితో ఎవరికైతే ఈ దృష్టి ఇవ్వబడిందో, whether they are stationary or moving చరాచర or not ఏవైనా bound, అవి బంధీకృతం అవ్వవు. they have attained that which is worthy of being attained. ఒక జీవి ఏమేమైతే పొందాలో అవన్నీ వాళ్ళు పొందుతారు. ఇక్కడ ఒక నోట్ ఇచ్చిన్నారు మేడం, ఆ నోట్ రీడ్ చేస్తాను. ఓకే. ద్వాదశాంతం సజెస్ట్స్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద బాడీ. ద్వాదశాంతం అన్నది ప్రతి శరీరానికి ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది, దాన్ని రిఫర్ 12 చేస్తారు. fingers width all around. అంటే 12 అంటే అంగుళాలు. మా ఇంచ్ అంటే ఏంటంటే 12 ఫింగర్స్ అన్నాడు కదా. 12 finger width all around. ఫింగర్ అంటే వేలు, అది వేళ్ళు అంత దూరం వరకు ఉంటుంది అనమాట ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. This magnetic field is also composed of prana and apana. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా ప్రాణాపానాలు ఉంటాయి. Next, Busunda continued. When the impurity of one's heart and mind have been destroyed by thus, ఒక వ్యక్తి మనసులో ఉన్నటువంటి మలినాలు హృదయంలోవి నశించిపోయాక, being devoted to prana and apana, ప్రాణాపానాల మీద శ్రద్ధ పెట్టి, one is freed from delusion, attains inner awakening. ఆయన భ్రాంతిని తొలగించుకుని అంతర్గతమైనటువంటి ఎరుకని కలిగి ఉంటాడు. And rests in one's
one's own self, అంటే వ్యక్తి యొక్క ఆత్మతత్వంలోనే స్థిరంగా ఉంటాడు, even while doing whatever has to be done. ఆయన ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ చేస్తున్నా కూడా ఆత్మతత్వంలోనే నిరంతరంగా ఉంటాడు. Lord, prana arises in the lotus of the heart. ప్రాణం అన్నది హృదయ పద్మంలోని ఆవిర్భవిస్తుంది And terminates at a distance of 12 finger breadths outside the body. మరి 12 వేళ్ల యొక్క దూరం శరీరానికి ఆవల అది అంతమైపోతుంది. Apana arises in the Dvadasanta. అపానం అనేది ద్వాదశాంతంలోనే మొదలవుతుంది. And terminates in the lotus of the heart. ఇది హృదయంలో అంతమవుతుంది. Thus, apana arises where prana terminates. ఎక్కడైతే ప్రాణం అన్నది పూర్తిగా ఆగిపోతుందో అక్కడ అపానం మొదలవుతుంది. Prana is like a flame and it goes up and out. ప్రాణం అన్నది ఒక మంట లాంటిది, అది మీదకి అవతలికి వెళ్తూ ఉంటుంది. Apana is like water and it goes down towards the heart lotus. అపానం అన్నది నీరు లాంటిది, అది ఎప్పుడు కిందకే వెళ్ళడం వల్ల హృదయ పద్మంలోకి వెళ్తుంది. Apana is the moon which protects the body from outside. అపానాన్ని చంద్రుడితో పోల్చారు, అది బాహ్యం నుంచి శరీరాన్ని బయట శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది బయట నుంచి. Prana is like the sun or the fire and promotes the body's internal welfare. ప్రాణం అన్నది దాన్ని అగ్నితో పోల్చారు, అది శరీరం యొక్క అంతర్గతమైన సంక్షేమాన్ని చూసుకుంటుంది. Prana generates heat in the heart space every moment. ప్రతి క్షణం కూడా ప్రాణం అనేది ఆ హృదయంలో వేడిని పుట్టిస్తూ ఉంటుంది. And after producing this heat, it generates heat in the space in front of the face. It generates heat in the It generates heat in the space in front of the face. అదేమో ఇంకా హీట్ ని ముఖానికి ముందు కూడా జనరేట్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. Apana, which is the moon, nourishes the space in front of the face. FACE ఫేస్ ఏనా Madam? ఫేస్ FACE వేనా? Space ఒకటి FAC రెండు ఉంది మేడం. Nourishes the space. Space SPACE. అర్థమైంది. ఇదేమోని స్పేస్ అంటే ఖాళీ స్థలం, శూన్యం, దాన్ని పోషిస్తూ ఉంటుంది. అంటే స్పేస్ కూడా అవసరమే కదా, దాన్ని నరిష్ చేస్తుంది. And then it nourishes the space in the heart. అక్కడ హృదయంలో ఉన్న స్పేస్ కూడా అది పుష్టినిస్తుంది. If one is able to reach that space. బాగా లోగా ఉంది మేడం సౌండ్, వెరీ వెరీ లో. మరి ఏ వ్యక్తి అయితే ఆ స్పేస్ ని అంటే ఏ శూన్యాన్ని ప్రొడ్యూస్ అయ్యిందో దాన్ని రీచ్ అవ్వగలదో, where the apana unites with prana, ఎక్కడైతే అపానవాయు ప్రాణవాయువుతో కలుస్తుందో ఆ స్థలంలో he does not grieve anymore. ఆయన దుఃఖం అన్నదే ఉండదు. Nor is he born again. లేదా ఆయన మళ్ళీ తిరిగి పుట్టడు. In fact, it is only prana that undergoes a modification. నిజం చెప్పాలంటే ఇదంతా ప్రాణమే,
ఇన్ని రకాల మార్పులు చెందింది. And appears as apana. ప్రాణశక్తి అపానంగా కూడా కనిపిస్తుంది. After abandoning its burning heat. దాని యొక్క హీట్ అంటే వేడి, ఉష్ణం అంతా పోగొట్టుకుంటే దాన్ని అపానంగా చెప్తాం, ప్రాణశక్తిని. And then the same prana, having abandoned in the coolness of the moon, అదే ప్రాణం ఆ చల్లదనం వదిలేసుకుంటే gains its nature as the purifying fire of the sun. అప్పుడు దాని స్వభావమైనటువంటి పవిత్రమైనటువంటి, ఎలా అయితే ఫైర్ పవిత్రం చేస్తుందో ఆ పని చేస్తుంది. The wise ones enquire into the nature of prana. జ్ఞానులు ఏంటంటే ప్రాణం యొక్క స్వభావాన్ని బాగా తెలుసుకుని ఎంక్వైరీ చేస్తారు. As long as it does not abandon its solar nature to become lunar. అది సోలార్ నేచర్ ను వదిలేసి, అంటే ఏంటి, సూర్యుడి యొక్క తత్వాన్ని వదిలేసి చంద్రతత్వాన్ని పొందే వరకు దాని మీదనే విచారణ చేస్తారు. One who knows the truth concerning the rising and setting of the sun and the moon, సూర్యాస్తమయం చంద్రాస్తమయం అనే సత్యాలు ఎవరికైతే తెలుస్తాయో in one's own heart is not born again. తన హృదయంలో ఈ సూర్యశక్తి చంద్రశక్తి అంటే వేడి చల్లవ కూడా ఎక్కడైతే అంతమవుతున్నాయో తెలుసుకుంటే అటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి పుట్టడు. He who sees the Lord, ఎవరైతే ఆ పరమాత్ముడిని చూసాడో, the sun in one's heart sees the truth. ఆ హృదయంలో ఉన్న వేడి అంటే సన్ అంటే సూర్యుడు, ఆ హృదయంలో ఉన్న సూర్యుడు సత్యాన్ని తెలుసుకోగలడు. In order to attain perfection, one does not prevent nor protect. సంపూర్ణతను సాధించడానికి one does not prevent nor protect external darkness. బాహ్యంగా ఉన్నటువంటి అంధకారాన్ని ఎవరును ప్రొటెక్ట్ చేసుకోక్కర్లేదు, లేదా ఆపియక్కర్లేదు. But one strives to destroy the darkness of ignorance in the heart. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో అజ్ఞానం అనే అంధకారాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. బాహ్యే తమసి సంక్షీణో లోకాలోక. బాహ్యమైన తమస్సు క్షీణమైనప్పుడు లోకాలోకః ప్రజాయతే అన అంటే లోకాలు ప్రజాయనం అంటే పుట్టడం. హార్దే తు తమసి క్షీణే. ఏంటండి హార్దే అంటే హృదయంలో, తమసి క్షీణే స్వాలోకో జాయతే మునే. మునులకేమో ఇవన్నీ తెలుసు, ఏంటి ఎలాగ తామసిక శక్తిని క్షీణింప చేసుకొని, అదే ఉష్ణం చల్లద ఇవన్నీ చెప్పారు కదా. ఓకే, చదవండి. When the external darkness goes, ఓకే, బాహ్యమైన అంధకారం పోయినప్పుడు one is able to see the world. అప్పుడు ప్రపంచాన్ని చూడగలడు. But when the darkness of ignorance in the heart is dispelled, హృదయంలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయాక there arises self knowledge. అప్పుడు ఆత్మజ్ఞానం అనేది ఉద్భవిస్తుంది.
Hence, one should strive to behold the prana and apana. అందుకే ప్రతి ఒక్కరూను ప్రాణాన్ని అపానాన్ని అంటే వాళ్ళ వశంలో ఉంచుకుని whose knowledge bestows liberation. ఎవరి జ్ఞానం అయితే సహాయం చేస్తుందో ముక్తికి, వాళ్ళకి అప్పుడు జ్ఞానం సహాయం చేస్తుంది లిబరేషన్ కి, ముక్తి పొందడానికి. Apana terminates in the heart where prana arises. అపానమేమో హృదయంలో ఆగిపోతుంది, అక్కడ ప్రాణం ఉద్భవిస్తుంది, ప్రాణశక్తి. Where prana is born, there apana perishes. ప్రాణం ఉద్భవించగానే అపానం నాశనం అయిపోతుంది. Where apana takes birth, there prana ceases. అపానం ఎప్పుడైతే మొదలైందో ప్రాణం అక్కడ ఆగిపోతుంది. When prana has ceased to move and when apana takes birth, ప్రాణం అన్నది కదలడం ఆగిపోయిన వెంటనే అపానం జన్మం తీసుకుని, అంటే అపానం ఉద్భవించి there prana ceases. అదే అంటే ప్రాణం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ అపానం మొదలవుతుంది, అపానం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ ప్రాణం మొదలవుతుంది. అది చెప్పింది. When prana has ceased to move and when apana is about to rise, ప్రాణం అన్నది అంటే చలనం ఆగిపోయి అప్పుడు అపానం మీదకి వస్తుంది. one experiences external kumbhaka. అప్పుడు వ్యక్తి బాహ్యమైన కుంభకాన్ని అనుభూతిలో తీసుకుంటాడు. Rooted in this one does not grieve anymore. ఇందులో స్థిరంగా ఉండి ఆ వ్యక్తి ఎప్పుడు దుఃఖాన్ని పొందడు. When apana has ceased to move and when prana has risen just a little, అపానం కదలడం ఆగిపోయి ప్రాణం కొంచెం మీదకి లేవగానే one experiences internal kumbhaka. అంతర్గత కుంభకాన్ని ఆ వ్యక్తి అనుభవంలోకి వస్తుంది. Rooted in this one does not grieve anymore. ఈ ఒక్కదానిలోని తన స్థిరంగా ఉంటే ఎక్కడికి కదలకుండా ఈ డజ్ నాట్ గ్రీవ్, అతని దుఃఖం అన్నది ఉండదు. ఓకే మేడం, టైం అయింది, ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే, ఇవాళంతా కూడా ఆయన ఎలా ప్రాణశక్తిని అంటే ఈ ప్రక్రియల ద్వారానే అది మొత్తం శరీరం వర్ణన అంతా చెప్పి ఇంతకు ముందు మనకి నిఖిలానంద సరస్వతి ఇంట్రడక్షన్ లో అంటే ఆత్మబోధ ఇంట్రడక్షన్ లో చాలా వరకు చెప్పారు ఈ వాయువులు వాటి యొక్క గతి అంతా. ఇతను ఎలా నువ్వు ప్రాణాన్ని నిలుపుకున్నావు అంటే ఆయనకి ఏంటంటే ఆ కుంభక రేచకాలు అంటే ఈ పూరక రేచకాలు బాగా ఎలా ఎలా ఉంటే ఏంటవుతుంది అని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే అవి ఎక్కడ అపానం ఆగిపోతే ప్రాణవాయువు ఉద్భవిస్తుంది, ప్రాణవాయువు ఆగిపోయినప్పుడు అపానవాయువు ఉద్భవిస్తుందని వాటి యొక్క పరిమితులు, వాటి యొక్క ఫంక్షన్స్ అలా చెప్పి మనకి బోధపరుస్తున్నారు అనమాట. అంటే ఎక్కువగా ఈ ప్రాణాయామం ద్వారా ఏ విధంగా చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అంటే అన్ని చోట్ల కూడా మనసు సాగిపోవడానికి ఆ రకంగా మనసు సాగిపోయినప్పుడు ఇంకా అక్కడ వాళ్ళకి దుఃఖం కానీ బాధలు కానీ ఏమీ ఉండవు, కోరికలు కానీ. అది పరిస్థితి. అందుకంటే మనస్సుకి ప్రాణవాయువుకి ప్రాణానికి మనస్సుకి ఊపిరి శ్వాసకి చాలా సంబంధం ఉందని చూపెట్టారు. అదే ఇక్కడ ఈ ఇతని పేరేంటి, కాకి పేరు బుసుండు చెప్తున్నాడు ఆ సంబంధాన్ని. అది మనకి ఇందులో కూడా చెప్పబడింది. తర్వాత ఇంట్రడక్షన్ టు ఉపదేశాలలో కూడా చెప్పినట్టున్నారు ఈ వాయువుల కోసం. ఓకే, ఎవరైనా ఏమైనా చెప్తారా లేదా ఇక్కడ ఆపేద్దామా? నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఇవాళ యోగ వాసిష్టంలో
ఈ అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి అనేకమైనటువంటి నిర్దేశకాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ రాచక కుంభక యోగాన్ని ఎక్కువగా ప్రస్తావించారు. కొంతమంది దీన్ని హఠయోగం అని కూడా అంటారు. అంటే ఇవి కొంతమంది గురువుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే జరగవలసినటువంటి ప్రక్రియలు. ఇది పుస్తకాల్లో చదివి లేకపోతే ఇంకేదో మనం స్వయంగా ప్రయత్నిద్దామంటే కొన్ని ఇబ్బందులకి గురవుతాము. ఇవి కొంచెం కష్టతరమైనవి ఒక విధంగా చెప్పాలంటే. అవి సాధన వల్ల, ప్రాక్టీస్ వల్ల బాగా అంటే లంగ్స్ అన్ని చాలా బాగుంటాయి, మైండ్ చాలా పీస్ వస్తుంది, అన్ని బాగుంటాయి. కానీ అది ఎక్కువ ప్రాక్టీస్ వల్ల మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇంకో విశేషం ఏంటంటే, మనం త్రిపుర రహస్యంలో కానీ అష్టావక్ర గీతలో కానీ అన్నిట్లో మనం చెప్పుకున్నట్టుగా చాలా సరళమైనటువంటి మార్గం ఏంటంటే చాలా విచారణ. నేనెవరు, ఈ సృష్టి ఏంటి, ఇందులో శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి అని మనం ఎక్కడైతే చక్కగా విచారణ చేసుకొని విచక్షణ ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో కూడా చేరుకునే అవకాశం ఉంది. ఇలాంటి యోగ మార్గంలో కూడా చేరుకునే అవకాశం ఉంది. అనేకమైనటువంటి మార్గాలు నిర్దేశించారు అనేకమైన ఋషులు. అందుకోసం దయచేసి ఇది చాలా గొప్ప విషయమే అయినా కూడా గురువు పర్యవేక్షణలో కాకుండా మనం సొంత ప్రయోగాలు చేసి కొన్ని ఇబ్బందులకి తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా శారీరకంగా వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి గురువు పర్యవేక్షణలో మాత్రమే ప్రాక్టీస్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఆధ్యాత్మిక పురోగతి ఉన్నది. కానీ మేడం గారు చెప్పినట్టుగా, మన గ్రంథాల్లో చెప్పినట్టుగా విచారణ ద్వారా, వివేకం ద్వారా మన అంతరంగంలో ఉండేటువంటి మాలిన్యాలని మనం పక్కకు నెట్టగలిగి వాటిని పాలద్రోలగలిగి రహితం చేసుకొని మన అంతరంగంలో పరమశాంతమయమైనటువంటి ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభూతి చెందగలిగేటువంటి మార్గం అందరికీ చాలా సులభదాయకం. మనస్సుని, మనో విషయాలని కొంచెం ఖాళీ చేయగలిగేటువంటి ఒక సంకల్పం, ఆ వైరాగ్యము, ఆ వివేకము, విచారణ మనకు ఎక్కడైతే సంప్రాప్తం అవుతుందో తక్కిన మార్గం అంతా కూడా సులభదాయకంగా ఉంటుందని నాకు అనిపిస్తుందమ్మా. అందుకోసం ఇవి కొన్ని చెప్పాలి కాబట్టి ఆ ప్రాక్టీస్ గురించి కూడా, ఆ వాయువుల యొక్క తత్వం గురించి, అవి ఎలాగ శరీరంలో కదలాడుతాయి, అవి ఎలాగ జీర్ణశక్తిని కలిగిస్తాయి, అనేకమైన విషయాలను అంటే మన బాడీ టెంపరేచర్ని ఎలా మెయింటైన్ చేస్తాయి, వీటన్నిటిని కూడా కూలంకషంగా విశదీకరించాలి. ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే మనం రోజు తినేస్తున్నాం, పడుకుంటున్నాం, ఉదయం లేచేసరికి అన్ని క్లియర్ అయిపోతున్నాయి, బాత్రూమ్కి వెళ్తున్నాం, వస్తున్నాం, అన్ని బాగానే ఉంటున్నాయి. కానీ లోపల ఈ మెకానిజం ఏంటి, ఈ ప్రక్రియ ఏంటి, లోపల జరుగుతున్నటువంటి విశేషం ఏంటి, ఆ జీర్ణ వ్యవస్థ ఏంటి, ఆ జఠరాగ్ని ఏంటి, ఎలాగ ఉత్పన్నమై మన శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని మలమూత్ర రూపాల్లో పంపించి ఆ బలాన్ని, శక్తిని, ఆ పోషక పదార్థాలని రక్తానికి, కణాలకి అందించి వాటన్నలుగా చైతన్యవంతం చేస్తున్నది. ఈ సూపర్ మెకానిజం అంతా ఏ దివ్య చైతన్యం మీద ఆధారపడి జరుగుతున్నది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగితే లోపల ఉండేటువంటి ఆ ప్రజ్ఞాపూర్వకమైనటువంటి ఆ చైతన్యం యొక్క ఉనికి మనకు అర్థమయ్యి మనందరం దాని దగ్గర సరెండర్ అవ్వాలి. అదే మన స్వరూపంగా తెలుసుకోవాలి. ఇలాంటి గొప్ప మార్గ నిర్దేశకం చేసినటువంటి అష్టావక్ర గీత మేడం గారు ప్రవచనం తద్వారా మాకు అందిస్తున్న మేడం గారు ప్రవచనానికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. శుభం. అయితే ఇప్పుడు ఏంటంటే మనం విచారణతోటి మనస్సు, ప్రాణము, ఊపిరి అంటే శ్వాస మూడింటికి సంబంధం ఉంది కదా. మనం మనస్సు నిగ్రహించడం అనేది జరుగుతుంది. మనస్సు లేని స్థితికి వెళ్తాం. అక్కడ ఊపిరి, శ్వాస వల్ల జరుగుతుంది. మూడింటికి అంతర్గత సంబంధం ఉంది. మనస్సుకి, ప్రాణశక్తికి, ఊపిరికి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అందువల్ల ఏ ఒక్కటి నిగ్రహించినా మిగతావన్నీ నిగ్రహించబడతాయి. అది ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఒకటి నిగ్రహిస్తే మిగతా మనం మనస్సుని లేకుండా చేసేసుకుంటే ప్రాణము, ఆ ప్రాణశక్తి ఆగిపోతుంది. అంటే ఒక్కదాన్ని నిగ్రహిస్తే మిగతా రెండు నిగ్రహించబడతాయి. ఓకే, అందరికీ నమస్కారం. ముగించేద్దాం.
నమస్తే మేడం. నమస్తే అండి. రంజనమూర్తి గారు ఏం చేస్తున్నారు? పార్వతి శంకరం మూడు దగ్గర కళ్ళు